హలో అత్తలు, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కాస్త బాగానే ఉన్నాను. టెంపరేచర్ కాస్త కంట్రోల్లోనే ఉంది. రేపటి వరకు రాకపోతే ఇంకా తగ్గినట్టే. అమ్మ ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన కూర చేసింది, వంకాయ టమాటా. నాన్న నేను కుమ్మేశాం. కానీ మీకు కూడా తెలుసా, అమ్మ ఇంతవరకు తన లైఫ్లో వంకాయ కూర తినలేదంట. నాన్న సవాల్ కాశాడు, నీతోటి ఈరోజు ఎలాగైనా సరే వంకాయ కూర తినిపిస్తా అని. నువ్వేమైనా చేసుకొని అసలు తినదమ్మా. అయితే నాన్న ఏం చేశాడో తెలుసా, విహాన్ కంప్లీట్గా ఫీవర్ తగ్గిపోతుంది ముద్ద పెట్టుకున్నావు అంటే. విహాన్కి ఫీవర్ తగ్గిపోలేద్దా? విహాన్కి ఫీవర్ తగ్గిపోతుంది. అట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అమ్మ ఫస్ట్ టైం వంకాయ తిన్నది. ఈవినింగ్కి వెదర్ చాలా బాగుంది. చాలా డేస్ అయింది కదా మనం బయటికి వెళ్ళి అట్లా పానీపూరి వెళ్ళి తినేసొద్దామని అమ్మ అడిగింది. పాప మా అమ్మ గత 20 రోజుల నుంచి ఫుల్ కష్టపడుతూనే ఉంది. ఫస్ట్ నాన్నకు జ్వరం వచ్చింది, ఇప్పుడు నాకు. సరే వెళ్దాం దాన్ని తీసుకొని వెళ్ళాడు నాన్న. పానీపూరి అయితే నేను ఎలాగో తినని చెప్పేసి వాళ్ళ ధైర్యం. అక్కడికి వెళ్ళగానే అమ్మని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు ఇది కావాలి అని పాయింట్ చేస్తూ అడుగుతున్నా. అమ్మ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా వెంటనే నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళా. డాడీ అని అడిగాను. లోపల తీసుకొని వెళ్ళా. లోపల రకరకాల స్వీట్స్ ఉన్నాయి. అది అస్సలు ఇప్పియాడు నాన్న. కావాలంటే కొంచెం కారబూంది తీసుకోరా అని చెప్పేసి అన్నాడు. సో అది తీసుకున్నాను. అండ్ అమ్మ నాన్న పావ్ బాజీ ఆర్డర్ చేసుకొని తింటున్నారు. 2 months అయింది వాళ్ళు బయట ఫుడ్ మానేసి. ఆటిజం పేరెంట్స్ చాలామంది కూడా మా కోసం మీ అలవాట్లు ఇష్టాలను అన్నీ వదిలేసుకొని బ్రతుకుతుంటారు కదా. మీకు తినాలనిపించిన అది మేము ఎక్కడ తింటామో అని చెప్పేసి మీరు కూడా తినకుండా ఉంటారు కదా. పర్లేదు, అప్పుడప్పుడు తినండి. ఆటిజం అనేది మాకున్న చిన్న లోపమే, అది మీకు శాపం అవ్వకూడదు కదా. యాజ్ అ పేరెంట్స్గా మీరు హ్యాపీగా ఉంటేనే మమ్మల్ని హ్యాపీగా చూసుకోగలరు. ఏమంటారు అత్తలు? కరెక్ట్గా చెప్పానా లేదా? కామెంట్ చేయండి కింద. నచ్చితే లైక్ చేయండి. అంతవరకు ఉంటాను మరి. బాయ్.